ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేశాను, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఓకే. సో అది చేస్తూ కూడా నేను సంగీత పరిచయం చేశాను. అయితే ఒక 2 years బ్యాక్ మాత్రం సంఘ పరిచర్యలోకి వచ్చి, ఒకవేళ సంఘ పరిచర్యనే నువ్వు పరిచర్యలోకి రావడం అనుకుంటే, అంతకుముందు నేను ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సంగీత పరిచర్య కూడా చేశాను. బట్ నేనేమనుకుంటానంటే, ఆల్రెడీ ఐ వాజ్ ఇన్ మినిస్ట్రీ, సంగీత పరిచర్య ద్వారా కూడా పరిచర్య అది కూడా. సో కొంతమంది అప్పుడు కూడా అంటే కొంతమంది అంటే నన్ను ప్రేమించేవాళ్ళు, మీరు మంచి పరిచర్య చేస్తున్నారు, మీరు పరిచర్యలోకి రావాలండి అని. మంచి పరిచర్య చేస్తున్నారు, పరిచర్యలోకి రావడం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సంపూర్ణంగా వాళ్ళ పరిచర్య చేస్తే అది పరిచర్య అని. కానీ పరిచర్య ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో దేవుడిస్తాడు, వాళ్ళ చేత జరిగిస్తాడు కూడా. సో చాలా విత్ సో మెనీ డిఫికల్టీస్ ఐ మేనేజ్డ్ బోత్ ది థింగ్స్. అంటే ఒక పక్క గవర్నమెంట్ జాబ్, ఒక పక్క మ్యూజిక్ మినిస్ట్రీ, చాలా చాలా బిజీగా ఉండేవాడిని. సో పగలంతా పాఠాలు చెప్పాలి, మళ్ళీ ఈవినింగ్ 4:30 కాలేజ్ అయితే 4:30 లేదా ఒక గంట ముందు అట్లా బయలుదేరాలి. 2-3-4 hours జర్నీ చేయాలి. మళ్ళీ అక్కడ ఒక 2 hours మళ్ళీ సింగింగ్ పరిచయం చేయాలి, మళ్ళీ దిగి మళ్ళీ జర్నీ చేయాలి బ్యాక్. అంటే నిద్రపోయేది కూడా కారులోనే చాలా వరకు.